కృష్ణుడు ఉన్నంతకాలం సముద్రం కూడా ఆ నగరాన్ని తాకడానికి భయపడింది. కానీ ఆ యోగేశ్వరుడు కళ్ళు మూయగానే ప్రకృతి ప్రళయంగా మారింది. బంగారంతో మెరిసిపోయే 900 ప్యాలెస్లు, రాజధాని మధ్యలో ఆకాశాన్ని తాకే కృష్ణుడి భవనం, రత్నాలు పొదిగిన ద్వారాలు, వెండితో చేసిన కిటికీలు. ఇది స్వర్గం కాదు, 5000 ఏళ్ల క్రితం మన భారతదేశంలో ఉన్న ద్వారక. కాని ఒకే ఒక్కరోజు సముద్రం ఉగ్రరూపం దాల్చింది, ఆకాశం నల్లబడింది. చూస్తుండగానే ఆ బంగారు నగరం నీటి సమాధి అయిపోయింది. ఈరోజు సముద్రం అడుగున దొరుకుతున్న ఆ రాళ్లను చూసి ప్రపంచం ఆశ్చర్యపోవచ్చు. కాని ఆ రాళ్ల వెనుక మన ఊహకందని ఒక సూపర్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ దాగి ఉంది. ఈరోజు ఆ సముద్రపు లోతుల్లోకి వెళ్ళి కృష్ణుడి ఇంజనీరింగ్ అద్భుతాన్ని, ఆ నగరం చివరి క్షణాల్ని కళ్ళారా చూద్దాం. వెల్కమ్ టు ఎస్వీటీ రహస్య. మీరు మొదటిసారిగా మన ఛానల్కి వచ్చుంటే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. అసలు కృష్ణుడు ద్వారకను సముద్రం మధ్యలోనే ఎందుకు కట్టాడు? జరాసంధుడి దాడుల నుండి యాదవులను రక్షించడానికి, శత్రువులకు అందనంత దూరంలో నీటి మధ్యలో రాజధాని ఉండాలని ప్లాన్ చేశాడు. దీన్నే మిలిటరీ భాషలో ఐలాండ్ ఫోర్ట్రెస్ అంటారు. కాని సముద్రం మీద నగరం ఎలా నిలుస్తుంది? ఇక్కడే ద్వారక ఇంజనీరింగ్ గొప్పతనం ఉంది. ఆర్కియాలజిస్టులు కనుగొన్న నిజమేంటంటే, ద్వారకను కట్టడానికి ముందు సముద్రం అడుగున భారీ బండరాళ్లతో ఒక పునాది, బెడ్ రాక్ వేశారు. దానిమీద ఉప్పునీటిని, అలల ఉధృతిని తట్టుకునే లైమ్స్టోన్తో గోడలు కట్టారు. అంతేకాదు, నగరం మొత్తం ఒక పక్కా గ్రిడ్ సిస్టంలో ఉండేది. ప్రతి వీధి వెడల్పు 40 అడుగులు. రాజభవనానికి వెళ్లే దారిని రాజపథం అనేవాళ్లు. ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్ మోడర్న్ సిటీస్లో కూడా ఉండదు. ఇది మాయ కాదు, ఇది పక్కా మ్యాథమెటిక్స్. ద్వారక ఎంత రిచ్ సిటీ అంటే అక్కడ పేదరికం అనేదే లేదు. మరి అంత సంపద ఉన్నప్పుడు దొంగల భయం, శత్రువుల గూఢచారుల స్పైస్ భయం ఉండదా? అందుకే కృష్ణుడు ఒక కఠినమైన రూల్ పెట్టాడు. సముద్రమడుగున దొరికిన ఒక చిన్న వస్తువు ఈ విషయాన్ని బయటపెట్టింది. అదొక ట్రయాంగ్యులర్ సీల్. దానిమీద 3 తలల జంతువు, ఎద్దు, మేక, యూనికార్న్ కలిపిన వింతజీవి బొమ్మ ఉంది. హరివంశ పురాణం ప్రకారం ద్వారక పౌరులందరికీ ఈ ఐడీ కార్డ్ లాంటి ముద్ర ఉండేది. పడవ దిగి ద్వారక గేట్ దగ్గర సైనికులకు ఆ ముద్ర చూపిస్తేనే లోపలికి అనుమతి ఉండేది. లేకపోతే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం, 5000 ఏళ్ల క్రితమే ఐడీ కార్డులు, పాస్పోర్ట్లు వాడారంటే వాళ్ల తెలివితేటలు చూసి మీకు గర్వంగా అనిపించడం లేదా? మీలో ఎంతమందికి నేను భారతీయుడిని అని గర్వంగా ఉందో వాళ్ళు వీడియోని లైక్ చేసి కమెంట్లో ప్రౌడ్ ఇండియన్ అని టైప్ చేయండి. మన పవర్ ఏంటో చూద్దాం. ఇక ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. మహాభారత యుద్ధం తరువాత ద్వారక ప్రశాంతంగా ఉంది అనుకున్నారు. కాని ఆకాశం నుండి మృత్యువు దూసుకొచ్చింది. రాక్షసరాజు సాల్వుడు తన సౌభ విమానంలో ద్వారక మీదకు వచ్చాడు. పురాణాల్లో క్లియర్గా రాసి ఉంది. ఆకాశం నుండి రాళ్లు, పిడుగులు, మంటలు వర్షంలా కురిశాయి. ద్వారకలోని పార్కులు, భవనాలు ధ్వంసమయ్యాయి. ఇది క్లియర్గా ఒక ఏరియల్ బాంబింగ్. కృష్ణుడు లేని సమయం చూసి జరిగిన పిరికిపందదాడి ఇది. చివరికి కృష్ణుడు వచ్చి తన సుదర్శన చక్రంతో ఆ విమానాన్ని కూల్చేశాడు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ దాడి వల్ల ద్వారక పునాదులు కదిలిపోయాయి. కాని ద్వారకను నిజంగా అంతం చేసింది యుద్ధం కాదు, కాలం. గాంధారి శాపం ఫలించే సమయం వచ్చింది. కృష్ణుడు తన అవతారం చాలించి వెళ్ళిపోగానే సముద్రమిక ఆగలేదు. అర్జునుడు ద్వారక ప్రజలను కాపాడడానికి వచ్చాడు. అందరూ తట్టాబుట్టా సర్దుకుని ఏడుస్తూ తమ ఇళ్లను వదిలి వెళుతున్నారు.
అర్జునుడు వెనక్కి తిరిగి చూసేసరికి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. ఏ వీధులైతే కృష్ణుడు నడిచాడో, ఏ భవనాల్లో అయితే నవ్వులు పూశాయో, ఆ వీధుల మీద సముద్రం ఉవ్వెత్తున ఎగసిపడింది. కళ్ల ముందే నిమిషాల వ్యవధిలో ఆ బంగారు నగరం నీటి గర్భంలో కలిసిపోయింది. కృష్ణుడు ఉన్నంతకాలం సముద్రం కూడా ఆ నగరాన్ని తాకడానికి భయపడింది. కాని ఆ యోగేశ్వరుడు కళ్ళు మూయగానే ప్రకృతి ప్రళయంగా మారింది. అర్జునుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. కేవలం రాళ్లు మునిగిపోలేదు, భారతదేశం యొక్క స్వర్ణయుగం మునిగిపోయింది. ఈరోజు సముద్రం అడుగున ఉన్న ఆ రాళ్లు మౌనంగా రోదిస్తున్నాయి. అవి కేవలం శిథిలాలు కాదు, అవి మన పూర్వీకుల గొప్పతనం. ప్రపంచం అట్లాంటిస్ గురించి మాట్లాడుకుంటుంది, కానీ అంతకంటే గొప్ప చరిత్ర మన కళ్ల ముందే మన సముద్రంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూశాక మీ గుండె బరువెక్కిందా? అది మన చరిత్ర పట్ల మీకున్న ప్రేమ. ద్వారక మళ్లీ బయటపడాలి, ఆ చరిత్ర ప్రపంచానికి తెలియాలి. అలా కోరుకునే ప్రతి ఒక్కరూ జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. మన చరిత్రను కాపాడుకుందాం. ద్వారక కథ ఇక్కడితో ముగిసింది అనుకుంటున్నారా? లేదు, సముద్రం అడుగున ఇంకా బయటపడని రహస్యాలు చాలా ఉన్నాయి. అలాగే కేరళలోని పద్మనాభ స్వామి గుడిలో 6వ గది వాల్ట్ బి వెనుక ఉన్నది నిజంగా పాములేనా లేక అంతకు మించిన టెక్నాలజీనా? ఆ మిస్టరీని ఛేదించే వీడియో త్వరలో వస్తుంది. మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఫ్రెండ్స్, ఏ వీడియో ద్వారా మీకు ఏమైనా కొత్త విషయాలు తెలుసుంటే కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.